హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక స్కామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోని మిస్ చేస్తే మీరైతే ఖచ్చితంగా లక్షల్లో మోసపోతారు. ఆ స్కామ్ ఏంటంటే కాల్ జంపింగ్ స్కామ్. అసలు యాక్చువల్గా స్కామర్స్ ఏం చేస్తారు అంటే అది తెలుసుకోవాలనుకుంటున్నారా? ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామర్స్ ఏం చేస్తారు అంటే మీ అకౌంట్ నెంబర్కి అంటే ర్యాండమ్గా అయితే అమౌంట్ పంపించడం జరుగుతుంది. అంటే 1000 or 2000 ఎంతో అంత అమౌంట్ అయితే స్కామర్స్ మీకు మనీ పంపిస్తారు. మీకు ఒక ఆర్డినరీ టెక్స్ట్ అయితే వస్తుంది మీరు అమౌంట్ రిసీవ్ అయినట్టు. అప్పుడు మీరేం చేస్తారు, జనరల్గా అబ్బా నాకెవరో కొత్త నెంబర్ నుంచి నాకు డబ్బులు వచ్చాయి అనే ఆతృతతోటి డైరెక్ట్గా ఫోన్పేనో గూగుల్ పేనో పేటిఎమో ఏదో ఒకటైతే ఓపెన్ చేసి చెక్ చేసుకుంటారు. మీరు ఇలా చెక్ చేసుకోకముందే స్కామర్స్ ఏం చేస్తారు అంటే అమౌంట్ పంపి వాళ్ళు పేమెంట్ రిక్వెస్ట్ అయితే పంపిస్తారు. అది మనకి కనిపించకుండా ఆతృతగా మనం ఏం చేస్తాము, ఫస్ట్ అయితే అమౌంట్ పడ్డాయి కదా అనే ఆతృతతోటి మనము ఫోన్పేలో మన పిన్ ఎంటర్ చేసిన వెంటనే మన అకౌంట్లో ఉన్న డబ్బులు అయితే ఖాళీ అయిపోతుంది. అంటే మన ఆతృత మననైతే ఖచ్చితంగా డబ్బులు ఖాళీ చేయడానికి కారణం అవుతుంది. ఓకే, స్కామర్స్ అమౌంట్ పంపించారు కదా, అది కన్ఫర్మేషన్ కోసం మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఫోన్పే గూగుల్ పే ఇలా కాకుండా బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ ఇండియన్ బ్యాంక్ ఉంది. ఇండియన్ బ్యాంక్ అంటే ఒక దానికి సంబంధించిన ఒక బ్యాంక్ ఉంటుంది. ఎస్బీఐ కంటే యోనో ఉంటుంది. సో మీరు ఏ బ్యాంక్ అయితే యూజ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ బ్యాంకింగ్ యాప్ ఉంటుంది కదా, ఆ బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి ఎవరు పంపించారో అక్కడ చూస్తే సరిపోతుంది కదా. లేదు అంటే ఒకవేళ మీరు స్కామ్కి గురి అవ్వద్దు, అన్నోన్ నెంబర్స్ నుంచి అయితే మీకు అమౌంట్ అయితే వచ్చింది అనే సిచ్యువేషన్లో మీరేం చేయండి అంటే ఒక పేమెంట్ రిక్వెస్ట్ అనేది ½ an hour మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో అలా కాకుండా మీరు పేమెంట్ రిక్వెస్ట్ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటే మీరేం చేయాల్సి ఉంటుంది అంటే ఒక ½ an hour తర్వాత, అంటే డబ్బులు పడ్డ ½ an hour తర్వాత ఆతృత ఏమీ లేకుండా ఒక అరగంట తర్వాత మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. డబ్బులు అయితే మీ అకౌంట్లోనే పడ్డాయి కదా, మరి ఆతృత ఎందుకు? ఆతృతతోటి మొత్తం ఖాళీ చేసుకున్నాడు ఎందుకండి? ఒక అరగంట తర్వాత మీరైతే చెక్ చేసుకున్నా కూడా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో పడిన వెంటనే మాత్రం అలా చెక్ చేసుకోకండి. లేదంటే బ్యాంకింగ్ యాప్ యూస్ చేయండి, పర్ఫెక్ట్గా మీ అమౌంట్ అయితే మీకే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్ మీకైనా జరిగినట్టయితే 1930కి కాల్ చేసి మీరు ఆ రిక్వెస్ట్ కంప్లైంట్ అనేది రేజ్ చేయొచ్చు, ఇలా మాకైతే జరిగింది అనేసి. సో అన్నోన్ నెంబర్ నుంచి ఏది వచ్చినా కూడా మనకైతే స్కామర్స్ అని మనమైతే గుర్తుపెట్టుకోవాల్సిందే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఇందులో ఏ సెంటెన్స్ అండ్ మీకు అసలు ఈ స్కామ్ జరిగిందా లేదంటే తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.